నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో టీటీడీ నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందన్న చంద్రబాబు. సిట్ నివేదికలోని అంశాలను, ఆధారాలను అసెంబ్లీలో బయటపెట్టిన ముఖ్యమంత్రి. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీకి గత టీటీడీ పాలక మండలే పూర్తి బాధ్యత వహించారన్న పవన్. నెయ్యిలో పాలు లేవని, రసాయనాలతో తయారు చేశారని సిట్ నివేదిక తేల్చిందని వెల్లడి. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం అందజేసిన కలెక్టర్ కీర్తి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి. బాధితుల వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని వెల్లడి. రాజమహేంద్రవరంలో కల్తీ పాల బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు. కూటమి పాలనలో పాలు, నీళ్లు, ఆహారం, మద్యం అన్నింటా కల్తీ అనేది నిత్యకృత్యమైందని ధ్వజం. టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందని, ఇది దేవుడికి అపచారం చేసిన మహాపాపమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. శాసనసభలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నివేదికలో సంచలన విషయాలు ఆధారంతో సహా ఉన్నాయని అన్నారు. పక్కా ప్రణాళికతో వ్యవస్థీకృతంగా ఈ స్కామ్ కు పాల్పడ్డారని, శ్రీవారి నైవేద్యానికి వాడే నెయ్యిని ప్రమాదకరమైన రసాయనాలు, జంతువుల కొవ్వుతో కల్తీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడి విషయంలో జరిగిన ఈ మహాపాపంపై గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకుండా బుకాయించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. 1924 చాలా సార్లు ఆవేదన చెందాం, బాధపడిన తర్వాత చాలా ప్రొటెస్ట్ కూడా చేశాం. రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతా ఉంది, దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే వాళ్ళందరి మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఒక బాధితుడిని. రాముడు తల తీసేస్తే అక్కడికి పోయి అక్కడ ఏం జరిగిందో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనుకుంటే తిరిగి నా మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులన్నీ చూసాం. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని వేసుకోవాలి, అప్పుడే బిజినెస్ అంతా వాళ్ళు చేస్తారు. అది వేసిన తర్వాత రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోని నామినేట్ చేశాను. తద్వారా దీన్ని పూర్తిగా ముందు తీసుకుపోవడం కోసం ఆ రోజు శ్యామలరావు గారిని వేశాం. ఈ రోజు ఈ యొక్క సమాచారం అంతా కూడా ఇక్కడ ఉండే సభ్యులంతా కూడా, మీరే కాదు రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఆవేదనతో ఉన్నాం, ఆందోళనతో ఉన్నాం. అందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 1924 మధ్య కాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్ షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఛార్జ్ షీట్ కూడా నేను సుప్రీంకోర్టుకు మళ్ళీ, ఇక్కడ కూడా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఏదైతే నా నోటీస్కి వచ్చినప్పుడు నేను ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని అనౌన్స్ చేశాం. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ రోజు మేము అందరం కూడా ఆలోచించుకొని అనౌన్స్ చేశాం. అనౌన్స్ అంటే నేను చెప్పాను, అడిగితే కూడా నేను వివరాలు చెప్పాను. అది అయిన తర్వాత దీని మీద ఒక సిట్ వేయాలని మేము ఆలోచించాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి ఒక సిట్ వేయాలని చెప్పి ఆలోచిస్తే దానిపైన ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు దీని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది రాజకీయ కాంట్రవర్సీ ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఒక సిట్ ఒకటేసి సిబిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయమని ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి 1-2 కాదు దిశ, ఇప్పుడు కూడా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దిశ. అక్కడక్కడ దాడులు చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. నేను ఒకటే ఈ హౌస్ లో చెప్తున్నా, ఎవరైనా దేవాలయాల జోలికి వచ్చినా, ప్రార్థనాలయాల జోలికి వచ్చినా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. డెమాన్స్ట్రేటివ్ గా చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి శక్తి లేదని. ఎవరైనా ఆయనకు అపచారం తలపెడితే
నెక్స్ట్ జన్మ కాదు, ఈ జన్మలోనే మీరు పనిష్మెంట్ తీసుకుంటారనేది నా ప్రగాఢ విశ్వాసం. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాంటి పవర్ఫుల్ డైటీ దేశాన్ని కలియుగ వెంకటేశ్వర స్వామి అలాంటి దేవుడికి అపచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు వేస్తున్నా వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్లే, మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్లే, ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్లే. నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతూ నేరస్తులు ఏ విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారు అనే దానికి హెరిటేజ్ ఇదే డైరీ. ఇక్కడ జరిగింది ఏ విధంగా ముడిపెట్టచ్చునో ఆలోచించుకొని బురజల్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 20 లక్షల లీటర్ల పాలు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేసి ఎవ్రీ డే ఆపరేట్ చేస్తారు. వేయాలనుకుని డైరెక్ట్ గా ఇచ్చి కానీ డొంక తిరిగిళ్ళు ఇంకో కంపెనీలు వేయాల్సిన పని లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాళ్ళ ఉద్దేశం నీతి నిజాయితీగా చేయడమే కాకుండా ప్రభుత్వాలతో సహాయం లేకుండా నీతి నిజాయితీగా నిలబడాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తాను ఎప్పుడూ నిందించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆనాడు నియమితులైన టీటీడీ పాలక మండలిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దోషులను వెనకేసుకురాకుండా చట్ట ప్రకారం విచారణకు సహకరించాలని సూచించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికను ప్రస్తావించిన తర్వాతే తనకు పూర్తి వివరాలు తెలిసాయని అన్నారు. ఈ వ్యవహారంపై తాను స్పందించకపోవడం పట్ల పశ్చాత్తాపంతోనే దీక్ష చేస్తానని పవన్ గుర్తు చేసుకున్నారు. ఇది కేవలం కల్తీ వ్యవహారం కాదని హిందూ ధర్మంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. అసలు ఈ నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పాటికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలు కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాల నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు అని చేసి చూపించారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఈ సిబిఐకి మన ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని చాలా స్పష్టంగా తెలియజేశారు. సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి ఎక్కడా కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు. ఎందుకంటే డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. అది ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్ గా ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి. ఇంత సింపుల్ గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్ గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకుని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష, మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది. సో ఈ దేశ మూల సంస్కృతి మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాల్ని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు. కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్ ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే దీనికి. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఎంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని దాన్ని తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు
ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదండి. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ. ఎందుకంటే ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మరే మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే, అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు. ఈజీగా ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇది లోపల నుంచి మనందరం కదలాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేను వైసీపీలో ఇప్పుడు రాని వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నాను, వాళ్ళ పద్ధతిదారులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖం. మీరు ఎవరైనా సరే రేపొద్దున్న నుంచి మీరు వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు, ఆ నిలువెత్తు స్వామివారిని చూసినప్పుడు మీకు గిల్ట్ కలగకపోతే మీరు చూడండి. ఎందుకంటే ఆయన కళ్ళలోకి చూసినప్పుడు మీరు ఇన్ని తప్పులు చేసేవాళ్ళు మేము వెనకేసుకొస్తున్నామని ఎవరన్నా మాట్లాడితే ఆ పాపం వాళ్ళకే కాదు, వాళ్ళకు కూడా చుట్టుకోండి. ఇది ఖచ్చితంగా దీన్ని ఎక్కడో చోట దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ అయితే పట్టుకెళ్ళి దోషులకి శిక్ష పడాల్సింది. ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగకపోతే ఇది ఒక పరంపర అయిపోతుంది. అందుకని మేము ఖచ్చితంగా ఐఎమ్ కమిటెడ్ టు గెట్ దిస్, హూఆర్ ద పర్పెట్రేటర్, దే షుడ్ బి పనిష్డ్. రాజమహేంద్రవరం పాల కల్తీ ఘటనలో బాధిత వ్యక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణలతో కలిసి 10 లక్షల చొప్పున సీఎంఆర్ఎఫ్ పరిహార చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కల్తీ పాల ఘటనలో మృతి చెందిన 4 కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన ఎక్స్గ్రేషియన్ అందజేసినట్టు తెలియజేశారు. చికిత్స పొందుతున్న 15 మంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు. వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈరోజు రాజమండ్రి డిఫరెంట్ హాస్పిటల్స్ లో ఉన్నారు పేషెంట్స్ అందరినీ కూడా మనము హెల్త్ మానిటర్ చేస్తూ ఉన్నాము. అందులో 8 పీపుల్ క్రిటికల్ గా ఉన్నారు. ఈ 15 దీనికి ఎక్స్పర్ట్ నెఫ్రాలజిస్ట్ కూడా మనకి వైజాగ్ నుంచి రావడం జరిగింది, అందరినీ చూడడం జరిగింది. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కూడా చేంజెస్ కూడా కొన్ని చేశారు. సో దీని ప్రకారం బెస్ట్ ట్రీట్మెంట్ దట్ ఈస్ అవైలబుల్ వీఆర్ డూయింగ్ ఫర్ ఆల్ ది పేషెంట్స్ అండి. సో నిన్న సీఎం గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఏ ఫ్యామిలీలో అయితే మరణం ఉందో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రపోజల్స్ కింద 10 లక్షలు హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఈరోజు 4 కుటుంబాలకి మేము 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి వచ్చాము. సో ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎటువంటి పేమెంట్ కూడా హాస్పిటల్ మీ దగ్గర ఛార్జ్ చేయదు నాకు తెలిసింది. అందులో 315 శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ తీస్తే 2కి ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ వచ్చినాయి. ఆ 2ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సిచ్యువేషన్ ఈ 2 కూడా అర్బన్ అండ్ కోరుకొండ అర్బన్ అండ్ రూరల్, ఈ 3 ఏరియాస్ సంబంధించి ఉన్నాయి. ట్రీట్మెంట్ పొందుతున్న వారందరి యొక్క ఎక్స్పెన్సెస్ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటా ఉంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు నిన్న మధ్యాహ్నం అనౌన్స్ చేస్తున్నారు అసెంబ్లీలో, అప్పటి వరకు ఖర్చు పెట్టింది కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే బాధ్యత, ఎవరైతే ఖర్చు పెట్టారో పేషెంట్ అటెండెంట్స్, అది కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. నిన్న మధ్యాహ్నం అంటే ఈ రోజుకి కరెక్ట్గా ఒక రోజు దాటిన వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఆ కుటుంబాలకి భరోసా కల్పించే విధంగా కూడా ఈ రోజున చర్యలు ముందుకెళ్తా ఉన్నాయి. ఓ పక్కన మనం ఇచ్చిన హామీకి అనుగుణంగా చనిపోయిన వారి కుటుంబం 4, ఆ 4కి కూడా ఇప్పుడే 10 లక్షల చెక్కులు అన్నది మేము జిల్లా యంత్రాంగం మేము అందరూ వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరో పక్కన ట్రీట్మెంట్ పొందుతున్న వారు ప్రతి ఒక్కరిని సంప్రదిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత అన్నది కూడా నిర్ధారించుకొని అదంతా కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ట్రీట్మెంట్ పొందుతున్న హాస్పిటల్స్ వారికి కూడా ఫర్దర్గా జరిగేదంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళకి ఎల్ఓసి రూపంలో ఇవ్వాలి, ఎవరన్నా ఎలాగన్న దాని మీద కూడా వాళ్ళకి కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. దాదాపు 4 చనిపోవడం, చాలా మంది ఇప్పటికీ కూడా ఒక 11 మంది హాస్పిటల్లో ఉన్నారు.
సో ప్రభుత్వం తరపున ఒక సమగ్రమైనటువంటి రెస్పాన్స్ ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారి నుంచి కింద ఏఎన్ఎం స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా జిల్లా స్థాయి నుంచి మన కలెక్టర్ గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇదంతా కూడా సమగ్రంగా స్పందించాలని చెప్పేసి రకరకాలైనటువంటి ఇక్కడ అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి మీరు చూసినట్లయితే ఎవరైతే మరణించారో వారందరికీ కూడా 10 లక్షలు ఇవ్వటం, ఇంకా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారందరికీ పూర్తిగా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని చెప్పేసి హామీ ఇవ్వటం. అదేవిధంగా ఇంకో పక్కన ఎవరైతే ఈ పాలు సేవించి గత 16, 17, 18 తారీఖులో ఎవరైతే ఆ పాలు సేవించారో వారందరికీ కూడా టెస్టులు చేసి ఎవరైనా ఇంకొక 2 అదనంగా ఇవాళ తెలుసుకున్నారు. దాదాపు 315 టెస్టులు చేశారు. దాంట్లో కూడా 2 మళ్ళీ ఇవాళ జాయిన్ చేయడం జరిగింది. ఇంకా వారం రోజుల పాటు ఈ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ పెట్టి వారిని కూడా మానిటర్ చేస్తే ఇంకా వారి హెల్త్ కండిషన్ అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా స్పష్టం చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు ఏదైతే వారి దర్యాప్తులో ఈ పాలు వ్యాపారి ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగింది కాబట్టి వారికి కూడా కఠినమైనటువంటి శిక్ష పడాలని చెప్పేసి ప్రభుత్వం వారికి కూడా ఇవాళ నిన్న రిమాండ్కి పంపించారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి కఠిన శిక్ష కూడా పడుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.